హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కె సాహస్ కుమార్ విశ్లేషణాంశంగా కృత్రిమ మేధ గాలి బుడగ బద్దలవుతుందా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కృత్రిమ మేధ గాలి బుడగ బద్దలవుతుందా? ఇక వినండి కె సాహస్ కుమార్ విశ్లేషణను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుడగ అది బద్దలవుతుందా? ది ఏఐ మార్కెట్ రియాలిటీ ఇంట్రొడక్షన్ అనే విషయంలో గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ఒక రేంజ్ హైప్ క్రియేట్ అయింది. కానీ జూన్ 2026 నాటికి ఈ మహాసామ్రాజ్యంలో చిన్నపాటి పగుళ్ళు కనిపిస్తున్నాయి. బిగ్ టెక్ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు ఎంత, వాటికి వస్తున్న లాభాలు ఎంత? ఇది నిజంగానే ఒక ఎకనామిక్ బబుల్, ఆర్థిక బుడగ కాబోతుందా, లేదా మానవ చరిత్రలోనే అతిపెద్ద వ్యాపార విజయమా? ఎటువంటి షుగర్ కోటింగ్ లేకుండా వాస్తవ గణాంకాలతో కూడిన విశ్లేషణను మనం పరిశీలిస్తే ఏఐ హైప్ మరియు బిగ్ టెక్ పెట్టుబడుల వెర్రి ఈ మధ్య మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ గురించి చాలా చర్చ నడుస్తుంది కదా. అసలు జూన్ 2026లో ఏం జరుగుతుంది? ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. 2026 జూన్ 25న యాపిల్ సంస్థ తన చరిత్రలోనే ఎప్పుడూ చేయని పని చేసింది. మిడ్ ఇయర్లో ఎలాంటి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయకుండానే మ్యాక్బుక్ ఎయిర్ ధరను 18%, ఐప్యాడ్ ప్రో ధరను 20%, యాపిల్ టీవీ ధరను 54% పెంచేసింది. దీనికి కారణం ఏమిటి అని అడిగితే మెమరీ చిప్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవటమే అని, అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ వల్ల ఈ డిమాండ్ పెరిగిందని స్పష్టం చేసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం నేరుగా కస్టమర్ల జేబులపై పడుతుందన్నమాట. కానీ బిగ్ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఈ నంబర్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. 2020లో చాట్ జీపీటీ రాకముందన్నమాట, అమెరికాలోని టాప్ 4 టెక్ కంపెనీలు అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కేపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా పెట్టుబడి వ్యయం, దానికోసం కలిపి $90 బిలియన్ ఖర్చు చేశాయి. ఇక 2023లో అది $147 బిలియన్, 2025లో $410 బిలియన్లకు ఆ డాలర్లు చేరింది. ఇక ఈ 2026లో ఏకంగా $725 బిలియన్ పెరిగింది. అంటే కేవలం 6 ఏళ్లలో పెట్టుబడులు 8 రెట్లు పెరిగాయి. దీనివల్ల జూన్ 2న ఎన్విడియా మార్కెట్ వాల్యూ $5 ట్రిలియన్లకు చేరింది. $5 ట్రిలియన్లకు చేరింది. కానీ కేవలం 3 రోజుల తర్వాత జూన్ 24 నాటికి ఎన్విడియా మార్కెట్ క్యాప్ నుండి $320 బిలియన్ వ్యానిష్ అయిపోయాయి. మైక్రాన్, శాండిస్క్, సాఫ్ట్ బ్యాంక్ ఈ షేర్లు కూడా పడిపోయాయి. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ఐపీఓను వాయిదా వేసుకుంది. ఇక డేటా సెంటర్ల అసలు కథ పరిశీలిస్తే బిగ్ టెక్ కంపెనీలు ఇన్ని $100 బిలియన్ ఎక్కడ పెడుతున్నాయి? అసలు ఈ డేటా సెంటర్స్ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు మనం ఫోన్లో చాట్ జీపీటీ వాడితే
ఆ థింకింగ్ అంతా ఫోన్లోనే జరుగుతుంది అని. కానీ ఫోన్ కేవలం ఒక స్క్రీన్ మాత్రమే. అసలైన ప్రాసెసింగ్ అంతా ఎక్కడో ఉండే ఒక పెద్ద విండోలెస్ ఇండస్ట్రియల్ వేర్ హౌస్లో జరుగుతుంది. దాన్నే మనం డేటా సెంటర్ అంటాం. ఇలాంటి ఒక్కో బిల్డింగ్లో 1,00,000కు పైగా ఎన్విడియా జీపీయూస్ ఉంటాయి. ఒక్కో జీపీయూ ధర $30,000 నుండి $40,000 వరకు ఉంటుంది. అంటే కేవలం చిప్స్ కోసమే ఒక బిల్డింగ్లో 3 నుండి 4 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. వాటికి పవర్ సప్లై, కూలింగ్ సిస్టమ్స్, హై స్పీడ్ కేబుల్స్, సెక్యూరిటీ అన్నీ కలిపితే ఒక్కో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ నిర్మించడానికి 10 నుండి 25 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. ఇంత భారీగా డేటా సెంటర్లను ఎందుకు పెంచుతున్నారు? ఎందుకంటే డేటా విపరీతంగా పెరిగిపోతుంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 జెటాబైట్స్ డేటానే ఉండేది. కానీ 2026 నాటికి అది 221 జెటాబైట్స్కు చేరుకుంటుందని అంచనా. అంటే 100 రెట్లకు పైగా పెరిగింది. ఈ కారణంగానే ఇన్వెస్ట్మెంట్స్ అంతలా పెరిగాయి. పిమ్కో దాని రిపోర్ట్ ప్రకారం రాబోయే 2 ఏళ్లలో బిగ్ టెక్ కంపెనీలు తమ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోలో ఏకంగా 94% కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు చేయబోతున్నాయి. అంటే వారు ₹100 సంపాదిస్తే ₹94 తిరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే పెడుతున్నారు. మిగిలిన ₹6 మాత్రమే జీతాలు, డివిడెండ్స్ లేదా ఇతర ఇన్నోవేషన్స్కు మిగులుతాయి. 5 ఏళ్లలో ప్రపంచానికి ఈ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్ అవసరమవుతుందనే ఒకే ఒక్క నమ్మకంతో ఇంత పెద్ద బెట్ వేస్తున్నారు. నష్టాల లెక్కలు, అలాగనే 6,000 బిలియన్ల లోటు, కానీ పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఆదాయం వస్తుందా? అసలు బిజినెస్ మ్యాథ్స్ ఏం చెబుతుంది అనేది చూస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జేపీ మోర్గాన్ వారి లెక్కల ప్రకారం ఇన్వెస్టర్లు కనీసం 10% రిటర్న్స్ ఆశించినా ఈ భారీ పెట్టుబడులను జస్టిఫై చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ ఏడాదికి $650 బిలియన్ ఆదాయాన్ని సంపాదించాలి. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? కేవలం $75 బిలియన్ మాత్రమే. ఇందులో ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు $25 బిలియన్ సంపాదిస్తూ $14 బిలియన్ నష్టాల్లో ఉంది. యాంథ్రోపిక్, జెమినీ అన్నీ కలిపిన మొత్తం ఆదాయం 75 బిలియన్లు దాటం లేదు. పైగా భారీ నష్టాలు. అంటే సంపాదించాల్సిన దానికి $650 బిలియన్, ప్రస్తుతం సంపాదిస్తున్న దానికి $75 బిలియన్ల మధ్య 9 నుండి 10 రెట్ల తేడా ఉంది. అందుకే సెక్వోయా క్యాపిటల్కు చెందిన డేవిడ్ క్యాన్ దీన్ని $600 బిలియన్ రెవెన్యూ డెఫిసిట్, ఆదాయ లోటు అనే ప్రశ్న పిలిచారు. కార్పొరేట్ కంపెనీలు, ఎంటర్ప్రైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి తమ పనిని సులువు చేసుకొని వీరికి భారీగా పే చేస్తాయి కదా. ఆ నమ్మకం కూడా తలకిందులవుతుంది. మెకెన్సే సర్వే ప్రకారం 73% కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు ఆశించిన రిటర్న్స్ ROI ఇవ్వటం లేదు. కేవలం 5% కంపెనీలు మాత్రమే మంచి ఫలితాలు చూశాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లిందీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ CEO ఫ్లో జూన్ 2026లో ఏం చెప్పాడంటే, వారి ఉద్యోగుల జీతాల కంటే క్లౌడ్ APIకి అయ్యే ఖర్చే ఎక్కువైపోతుందట. అందుకే వారు డీప్ సీక్ అనే చౌకైన ప్రత్యామ్నాయానికి మారారు. దాంతో వారి ఖర్చు 90% తగ్గింది. ఊబర్
సిటిఓ కూడా తమ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బడ్జెట్ను కేవలం 4 నెలల్లోనే ఖర్చు చేసేసామని ఒప్పుకున్నారు. పాలంటియర్ సిఇఓ అలెక్స్ కార్ప్ ఆయన జూలై 1న మాట్లాడుతూ, చాలా కంపెనీలు తాము ఎలాంటి వాల్యూ క్రియేట్ చేయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోకెన్స్ కోసం అనవసరంగా డబ్బులు చెల్లిస్తున్నామని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మార్కెట్లో అతిగా ఓవర్సెల్ చేయబడ్డాయని ఆయన విమర్శించారు. మెమరీ చిప్స్ యుద్ధం మరియు సాధారణ ప్రజలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాక్స్, అది కూడా మనం గమనిస్తే ఈ బిలియనీర్ల సమస్య మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, సౌత్ కొరియాలోని శాంసంగ్, ఎస్కే హైనిక్స్ మరియు మైక్రాన్ కంపెనీలు ప్రపంచంలోని 90% మెమరీ చిప్స్ సప్లైని నియంత్రిస్తాయి. ఇక 2024లో వాటికి ఒక ఛాయిస్ వచ్చింది. సాధారణ ల్యాప్టాప్లు, వాషింగ్ మెషిన్లో వాడే డ్రామ్ చిప్స్ అవి తయారు చేయాలా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లలో వాడే అత్యంత ఖరీదైన హెచ్బిఎం హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్ అవి తయారు చేయాలా అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు 10 రెట్లు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధపడటంతో ఈ కంపెనీలు తమ ప్రొడక్షన్లో 93% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లించాయి. దీనివల్ల సాధారణ డ్రామ్ ధరలు మార్చి 2026 నాటికి ఏడాది ప్రాతిపదికన 171% పెరిగాయి. కేవలం 6 నెలల్లో 1 GB డ్రామ్ ధర $0.43 నుండి $2.39కి పెరిగిందని డెల్ సిఇఓ చెప్పారు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్లు యాపిల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ ఖర్చును భరించలేక కస్టమర్లపై ధరల భారాన్ని వేశాయి. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాక్స్ అనవచ్చు. హిస్టారికల్ క్యాపిటల్ సైకిల్, అలాగనే .com పోలికలు ఆదాయం సరిగా లేనప్పుడు కూడా బిగ్ టెక్ కంపెనీలు ఇంకా ఎందుకు అంత ఖర్చు చేస్తున్నాయి? ఎకనామిక్స్లో క్యాపిటల్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇది 4 స్టెప్స్లో సాగుతుంది. ఎట్లా అంటే, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని పెట్టుబడులు ఆకర్షించటం, మితిమీరిన పెట్టుబడుల వల్ల ఓవర్ కెపాసిటీ, అదే పరిమితికి మించి బిల్డ్ అవ్వటం, ఓవర్ కెపాసిటీ వల్ల మార్కెట్ పతనం, కొలాప్స్ అవ్వటం, ఇక చివరకు మిగిలిన కొద్దిమంది సర్వైవర్స్ భవిష్యత్తులో డిమాండ్ పెరిగినప్పుడు లాభాలు గడించడం. ఇదే సీను 1996లో టెలికమ్యూనికేషన్స్ రంగంలో .com బబుల్ సమయంలో జరిగింది. ఇంటర్నెట్ భవిష్యత్ అని చెప్పి కంపెనీలు ఏకంగా $500 బిలియన్ ఖర్చు చేసి దేశవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ భూమి కింద పరిచాయి. గ్లోబల్ క్రాసింగ్ లాంటి కంపెనీ ₹1 లాభం లేకుండా $47 బిలియన్ వాల్యుయేషన్ పొందింది. కానీ తీరా చూస్తే అనుకున్నంత ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరగలేదు. కేవలం 2.7% కేబుల్స్ మాత్రమే వాడకంలోకి వచ్చాయి. 95% పైగా కేబుల్స్ భూమి కిందే నిరుపయోగంగా ఉండిపోయాయి. టెలికాం మార్కెట్ క్రాష్ అయ్యి $2 ట్రిలియన్ వాల్యూ వ్యానిష్ అయిపోయింది. అంటే ఆ టెక్నాలజీ ఫేక్ అంటావా? కాదు, టెక్నాలజీ నిజమే, కానీ డిమాండ్ కంటే ముందే అతిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, క్లౌడ్ స్టోరేజీ, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అదే భూమి కింద ఉన్న కేబుల్స్ ఆధునిక ఇంటర్నెట్కు వెన్నెముకగా మారాయి. నష్టపోయిన కంపెనీల నుండి సర్వైవర్స్ వాటిని తక్కువ ధరకు కొని బిలియన్లు సంపాదించారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విషయంలో కూడా ఇదే జరుగుతుందా అనేది భయం. భవిష్యత్ ఏంటి? 2 దారులు. అయితే ఇది ఖచ్చితంగా బబుల్ అని చెప్పవచ్చా? ఒకవేళ ఇది బద్దలైతే మన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బబుల్ అని ఎవరైనా చెబితే నమ్మకండి.
అలాగని బబుల్ కాదని అన్నా నమ్మకండి. ఎందుకంటే 2000 నాటి .com కంపెనీలలాగా కాకుండా ఇప్పటి ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉన్నాయి. ఎన్విడియా గత ఏడాది $120 బిలియన్ నికర లాభాన్ని ఆర్జించింది. కాబట్టి ఇవి అంత తేలికగా కూలిపోవు. అయితే ఇక్కడ 2 సాధ్యమయ్యే దారులు ఉన్నాయి. అవేంటంటే, మొదటి దారి బబుల్ పేలిపోతే అనేది పరిశీలిస్తే నాస్డాక్ క్రాష్ అవుతుంది. బిగ్ టెక్ కంపెనీలు తమ ఖర్చులను ఆపేస్తాయి. దీని ప్రభావంగా నేరుగా భారతీయ ఐటీ అలాగనే సర్వీస్ సెక్టార్పై పడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఇక రెండవ దారి ఏంటంటే, బబుల్ పేలకుండా లాభాల వైపు వెళితే ఈ పెట్టుబడులను జస్టిఫై చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోకెన్ల ధరలను విపరీతంగా పెంచేస్తారు. అప్పుడు కేవలం పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడగలవు. ఈరోజు మనం ఉచితంగా లేదా తక్కువ ధరలో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ భవిష్యత్తులో లగ్జరీగా మారిపోతాయి. ఏది ఏమైనా టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తుందనేది మటుకు నిజం. కానీ దానికి మనం చెల్లిస్తున్న ధర సమంజసమేనా కాదా అనేదే అసలైన ప్రశ్న. ఇక కీ టేక్అవేస్ని చూస్తే మనం మితిమీరిన పెట్టుబడులు కేపెక్స్ సర్జ్ 2020లో కేవలం $90 బిలియన్ ఉన్న బిగ్ టెక్ పెట్టుబడులు 2026 నాటికి $725 బిలియన్ చేరాయి. కంపెనీలు తమ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోలో 94% తిరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే పెడుతున్నాయి. భారీ ఆదాయ లోటు రెవెన్యూ డెఫిసిట్ని చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ను సమర్థించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీకి ఏడాదికి $650 బిలియన్ ఆదాయం అవసరం కాగా ప్రస్తుతం వస్తున్నది కేవలం $75 బిలియన్ మాత్రమే. అంటే దాదాపు 9 నుంచి 10 రెట్ల లోపే. సాధారణ ప్రజలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాక్స్ అనేది ఎట్లా అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల కోసం హెచ్బిఎం మెమరీ చిప్స్ వైపు తయారీదారులు మొగ్గు చూపడంతో సాధారణ డ్రామ్ చిప్స్ ధరలు పెరిగి యాపిల్ వంటి కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ధరలను పెంచాల్సి వచ్చింది. క్యాపిటల్ సైకిల్ రిపీట్ అవుతుంది అనేది మనం పరిగణలోకి తీసుకుంటే 1996 నాటి టెలికాం ఫైబర్ ఆప్టిక్ బబుల్ లాగే ప్రస్తుతం అవసరానికి మించి ముందే డేటా సెంటర్లను నిర్మించేస్తున్నారు. ఓవర్ కెపాసిటీ ఇదండి. కృత్రిమ మేధ గాలిబుడగ బద్దలవుతుందా అనేటువంటి ఈ అంశాన్ని కె సాహస్ కుమార్ విశ్లేషణాత్మకంగా అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.